అందరికీ నమస్కారం. నేను మీ ఫణికిషోర్ శర్మ. ముఖ్యంగా కొంతమంది దేవాలయాలకి ఏదైనా క్షేత్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోషూట్లని, ఏవో రీల్స్కి డ్యాన్సులు వేయడం కానీ ఇలాంటి తుచ్చమైనటువంటి పనులు చేస్తున్నారు. మహాపాపం. భగవంతుడి దగ్గరికి వెళ్ళేది దేనికి? స్వామిని నఖశిఖ పర్యంతము అక్కడ ఉండే అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు తిరుమల కావచ్చు, లేకపోతే కాశీ కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళేది దేనికి? భగవద్ దర్శనం గురించి. భగవద్ దర్శనం గురించి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం మాత్రమే చేయాలి. ఇలాంటి వెధవ కోతి పనులు చేయడం చాలా తప్పు. ఆ క్షేత్రం యొక్క పేరుని నాశనం చేయడం తప్పితే వేరొకటి ఏముంది? ఉదాహరణకి ఈ మధ్య చూస్తున్నాం, తిరుమలలో కొండల మీద చేసేటువంటి దరిద్ర పనులు. ఇలాంటి పనులు మటుకు చేయకండి. భగవంతుణ్ణి నఖశిఖ పర్యంతము చక్కగా చూసి మీ మనస్సులో ఉన్నటువంటి కామ్యం ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని భగవంతుడికి మనఃపూర్వకంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాంటి నీచ సంస్కృతి మనకు వద్దు. మన పిల్లలకు కూడా ఇదే అలవాటు చేయండి. చక్కగా భగవద్ దర్శనమే చాలా గొప్ప విషయం. ఇలాంటి నీచ సంస్కృతి జోలికి వెళ్ళవద్దు అని చెప్పి పిల్లలకి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.